హలో హాయ్ వెల్కమ్ టు కావ్యశ్రీ మీడియా యూట్యూబ్ ఛానల్. నేను మీ వెంకటేష్. ఇప్పుడు మనం ఎక్కడ ఉన్నామంటే మనం ద్రాక్షారామ శ్రీ భీమేశ్వర స్వామి ఆలయం పక్కనే ఉన్న భీమేశ్వర దంత వైద్యశాల దగ్గర ఉన్నాం. మన డాక్టర్ గారు క్రాంతి కుమార్ గారు అండి. ఈయనకి కొత్తగా పరిచయం అవసరం లేదు, ఎందుకంటే ఈ చుట్టుపక్కల రామచంద్రపురం మండలం, గంగవరం మండలం, కాజులూరు మండలం ఈ 150 గ్రామాల్లో ఆయన పెట్టని ఉచిత మెడికల్ క్యాంప్ లేదు. మనం అన్ని చోట్ల కంటి వైద్య శిబిరాలు చూసుంటాం, కానీ దంత వైద్య శిబిరాలు తక్కువ. కానీ ఈయన ఈ చుట్టుపక్కల 150 గ్రామాల్లో ప్రతి ఊరిలోని ఉచిత దంత వైద్య శిబిరాలు ఏర్పాటు చేసి అక్కడ ప్రజలు దంతాలు పరీక్షించి ఆయన మెడికల్ ఫ్రీ ఉచితంగా మెడిసిన్స్ ఇచ్చారు. సో ఆయనే మన క్రాంతి కుమార్ గారు. ఇప్పుడు మనం వెళ్ళి మన కావ్యశ్రీ మీడియా సబ్స్క్రైబర్స్కి ఏమైనా చిన్న డౌట్స్ ఉన్నా ఆయన ద్వారా మనం క్లియర్ చేసుకుందాం. పదండి. అందరికీ నమస్కారం అండి. నేను డాక్టర్ బి క్రాంతి కుమార్, డెంటిస్ట్, ద్రాక్షారామం. అందరికీ మన భీమేశ్వర దంత వైద్యశాల అందరికీ సుపరిచితమే. నేను కొత్తగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు అనుకుంటున్నాను. ఈ చుట్టుపక్కల ఈ హాస్పిటల్ మనం స్థాపించి ఇప్పటికీ 14 సంవత్సరాలు అయింది. సో 14 సంవత్సరాల నుంచి నేను ఎన్నో అంటే అందరూ కంటి వైద్య శిబిరాలు కానీ ఇంకో మెడికల్ క్యాంపులు అన్నీ పెడతారు. బట్ పంటి వైద్య శిబిరాలు చాలా తక్కువ మంది పెడతారు. ఆ తక్కువ మందిలో పెట్టే వాళ్ళల్లో ఆ శ్రావ దృక్పథంతో చేయాలనే ఒక భావంతో మనం ఇప్పటి వరకు మెగా క్యాంపులు అవనివ్వండి, ఇంకో చిన్న పల్లెటూరులు అవనివ్వండి, స్కూల్ క్యాంప్స్ అవనివ్వండి, ఏదనుకున్నా ఒక 250 క్యాంప్స్ వరకు నిర్వహించాం మన భీమేశ్వర దంత వైద్యశాల తరపున. సో ప్రతి ఊరు వెళ్ళి వాళ్ళకి ఉన్న పంటి సమస్యలను తెలియచెప్పటం, సో అసలు పంటి సమస్యలు ఎందుకు వస్తాయనే దాని మీద అవగాహన సదస్సులు, సో అవగాహన కార్యక్రమాలు కూడా నిర్వహించాం. ఈ రోజుల్లో ఏంటంటే పంటి నొప్పి వస్తేనే హాస్పిటల్కి వచ్చేవాళ్ళు ఉన్నారు. సో అలా కాకుండా మనం అటువంటి క్యాంప్స్ చేయడం వలన, వైద్య శిబిరాలు నిర్వహించడం వలన ఎంతోమంది చైతన్యమయ్యి సో వాళ్ళు స్వతహాగా హాస్పిటల్కి వచ్చి వాళ్ళ సమస్యలు తీర్చుకునే అవకాశం కల్పించడానికి అటువంటి క్యాంపులు చాలా దోహదపడతాయి అని చెప్పుకోవడానికి మేము గర్వపడుతున్నాం. పళ్ళుకి పుచ్చు ఎందుకు పడతాయి? పళ్ళు పుచ్చిని అంటారు కదా, ఏంటి సార్, ఎందుకని అసలు? పళ్ళు పుచ్చడం అనేది నార్మల్గా దాన్ని పిప్పు లేదా పుచ్చు అంటారు. పిప్పి పన్ను ఎందుకు వస్తుంది అంటే ముందు 2 కారణాలు ఉంటాయి. మనం సరిగ్గా బ్రష్ చేసుకోకపోవటం వలన ఆ పంటి మీద బ్యాక్టీరియా, సూక్ష్మజీవులు అంతా దాని మీద చేరి దాన్ని అటాక్ చేసి రాత్రిపూట దాని మీద ఉన్న పొరల్ని మొక్కొక్కటిగా తిని లోతు దాన్ని బట్టి పుచ్చు స్టార్ట్ అవుద్ది. సో నెక్స్ట్ ఇంకో చాలామందికి పంటి నొప్పి పుచ్చు అంటే తెలియని వాళ్ళు ఏమనుకుంటారంటే మనం ఆహారం తినటం వల్లనే పంటి నొప్పి వస్తుంది, పంటి పుచ్చు అనేది పుచ్చిపోయిన పన్ను వస్తుంది అనుకుంటారు. బట్ ఇంకో తెలియని చిన్న విషయం ఏంటంటే ఒకవైపే నవిలు తిన్నా కానీ పన్ను పుచ్చు స్టార్ట్ అవుద్ది. సో ఆహారం అనేది ప్రతిరోజు 2 వైపులా తినాలి. అంతేగాని ఏది మాత్రం కుడివైపో లేదా ఎడం వైపో
ఒకవైపే నవిలి తినడం వల్ల కూడా ఎక్కువ కాలం దీర్ఘకాలంగా నవిలి తినడం వలన కంపల్సరీ పుచ్చు పన్ను అక్కడి నుంచి కూడా స్టార్ట్ అయ్యే ఛాన్సులు ఉంది. సో అందువలన ప్రతిరోజు కుడివైపు ఎడమవైపు రెండు వైపులా ఉదయం టిఫిన్ ఇటు చేస్తే మధ్యాహ్నం భోజనం ఇటు చేయండి. సో ఇలా చేసుకుంటే మేము ఉన్నాం, హాస్పిటల్స్ చాలా తక్కువ పేషెంట్లు అయిపోతారు. సార్ చాలామందికి పళ్ళు పసుపుగా చూడడానికి కొద్దిగా ఇదిగా కనబడతాయి, చాలామందికి పసుపుగా ఉంటాయి. దేనివల్ల సార్ అసలు? పసుపు అంటే ఒకటి కలర్ దాని న్యాచురాలిటీకి ఒక సూచిక అన్నమాట. సో ఒకళ్ళు బాగా వైట్ వచ్చేస్తాయి, ఆ పక్కన పళ్ళు వైట్గా ఉన్నాయి, నాకు కూడా వైట్ రావాలంటే దానివల్ల మేము కూడా ఎన్నో కెమికల్స్ వాడేస్తూ ఉంటాం. సో దానివల్ల పైన ఉన్న ఎనామిల్ 3 పొరలు ఉంటాయి, ఎనామిల్, డెంటిన్, పల్పు. పైన ఉన్న గట్టి పొర మన శరీరంలో ఎముకల కన్నా చాలా గట్టివైన పొర ఎనామిలే. సో మనం బాగా వైట్ రావాలనుకుని మన యాడ్లు బయట యాడ్లు చూస్తూ ఉండటం ఏమవుద్ది, నీట్గా వైట్గా వచ్చేసినట్టు కనపడుద్ది. సో అది తాత్కాలికం. అది ఎవరు వాళ్ళ పళ్ళు ఇంకా వైట్గా ఉండాలని ఎవరైతే కోరుకుంటారో వాళ్ళు వెళ్ళి హాస్పిటల్కి వెళ్ళి అదర్ ట్రీట్మెంట్స్ దాని మీద కెమికల్ పూమించుకొని బ్లీచింగ్ టెక్నిక్స్ సో ఇటువంటివి చేసుకుని బాగా వైట్ వచ్చేసినా అది తాత్కాలికంగా ఉంటుంది తప్ప పర్మనెంట్ అయితే కాదు. సార్ క్యావిటీస్ ఎందుకు వస్తాయి సార్ అసలు? క్యావిటీస్ అంటే అదే నేను చెప్పాను కదా ఇందాడ. సో మనం ఒకవైపే నమిలి తినడం వలన ఒకటి. సో ఆహారం అనేది స్టిక్కీ ఫుడ్స్, పంటికి అతుక్కుపోయే పదార్థాలు తినడం ఒకటి. సో ఎప్పటికప్పుడు స్టిక్కీ ఫుడ్స్, సో ఎప్పటికప్పుడు రెగ్యులర్ డెంటిస్ట్ చెకప్. సో దానివల్ల కూడా క్యావిటీస్ని మనం అరికట్టవచ్చు. ఇప్పుడు రెగ్యులర్గా మనం ఎన్ని నెలలకి, ఒక ఇయర్లో ఎన్ని నెలలకి మనం చెకప్కి వెళ్తే మంచిది సార్ ఒక డెంటల్ డాక్టర్ గారి దగ్గరికి? ఇయర్లీ వన్స్ ఆర్ ఇయర్లీ ట్వైస్, అంటే ఒకసారి లేదా సంవత్సరానికి 2 సార్లు. మనకి నొప్పి ఉంటేనే వెళ్తాం కాదు, నొప్పి ఉన్నా లేకపోయినా జనరల్ చెకప్ కోసం క్లీనింగ్ ఒకటి చేయించుకోవడం సంవత్సరానికి ఒకసారి అది చేసుకుంటే సరిపోతుంది. మన రూట్ కెనాల్ ఎప్పుడు అవసరం అవుతుంది సార్? రూట్ కెనాల్ వేయడం అంటారు కదా, అది ఎప్పుడు అవసరం అవుతుంది ఒక వ్యక్తికి? పంటిలో ఎప్పుడు 3 పొరలు ఉంటాయని ఇందాక చెప్పాను కదా, ఎనామెల్, డెంటిన్, పల్పు. సో మన పుచ్చు అనేది పిప్పి పన్ను అనేది స్టార్ట్ అయ్యేది పైన ఎనామెల్ డెంటిన్లో ఉన్నప్పుడు నొప్పి రాదు. సో అదే ఎప్పుడైతే లోతుగా వెళ్ళిపోయి మనం ఇరుక్కుపోతుంటే తీస్తూ ఉంటాం, కానీ వెళ్దాంలే డెంటిస్ట్ దగ్గరికి ఫిల్ చేయించుకుందాంలే అనుకుంటాం తప్ప డెంటిస్ట్ దగ్గరికి వెళ్ళాం. సో వెళ్ళకుండా మనం అశ్రద్ధ చేయడం వల్ల అది లోపల పల్పులో మొత్తం రక్తనాళాలకు సంబంధించిన ఒక ఇది ఉంటుంది పొర. సో దాంట్లో ఆ పుచ్చు ఆ రక్తనాళాల దగ్గరికి వెళ్ళినప్పుడు విపరీతమైన నొప్పి వస్తుంది. సో అప్పుడు మనం పన్ను తీసేయడానికి రాత్రిపూట ఎక్కువ రావడం, లేదా అన్నం మెతుకు పడినా, లేదా అన్నం తింటున్నప్పుడు బాగా నొప్పి వచ్చి బాధిస్తూ ఉంటాయి. సో అటువంటి పళ్ళని, గట్టిగా ఉన్న పళ్ళని తీయకుండా చాలామంది ఇప్పుడు మా చుట్టుపక్కల పల్లెటూరులో అయితే అటువంటి వైద్యం చేస్తారని కూడా తెలియకుండా రూట్ కెనాల్ అనే వైద్యం ఉంటుందని తెలియని వాళ్ళు చాలామంది ఉన్నారు. ఎందుకంటే రాత్రిపూట అంతా నిద్ర లేకుండా చేస్తుంది, ఉదయం వచ్చి పళ్ళు లాగిచ్చేస్తారు. మా వాళ్ళు కూడా మా డెంటిస్టులు కూడా కొంతమంది ఏం చేస్తారంటే వాళ్ళు లాగేమన్నారని మనం లాగిచ్చేస్తారు అది. సో అది చేయకుండా మనం ఎప్పుడు రూట్ కెనాల్ చేసుకొని దాని విలువ ఎవరు ఇవ్వలేం కాబట్టి అనే విషయం తెలుసుకోవడం వల్ల దానిలో చైతన్యం చేసుకుని రూట్ కెనాల్ మీద చైతన్యపరుచుకోవాలని చెప్తున్నాను. సార్ చాలామందికి అసలు చిగుళ్ళు వాపు ఎందుకు వస్తాయి సార్? అసలు వస్తే ఏం చేయాలి? చిగుళ్ళ వాపు అంటే ఏం లేదు, రెగ్యులర్ చెకప్ అనేది డెంటల్ చెకప్ అనేది లేకపోవటం, తిన్నదంతా ఆ పళ్ళ మధ్య సందుల్లో ఇరుక్కుపోయి అక్కడ ఎముక చిగురు ఎఫెక్ట్ అయ్యి వాపు వస్తుంది. వాపు వచ్చిన తర్వాత మనం ఏం చేస్తామంటే పెద్ద పట్టించుకోం, ఎందుకంటే నొప్పి లేనిది వాపు. సో జస్ట్ వాపు, చిగుళ్ళు వాపు అనే ఉంటాయి తప్ప నొప్పి ఏమి ఉండదు. సో ఎప్పుడు దాన్ని ముదిరిపోయిన తర్వాత, దాని తీవ్రత ముదిరిపోయిన తర్వాత మనం ఆటోమేటిక్గా బ్లడ్ వస్తుందని గమనిస్తాం. వాపు వచ్చిందంటే బ్లడ్ వస్తుంది. సో అప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్ళి క్లీనింగ్ చేయించుకోవడం ఒక మంచి దాని చికిత్సా విధానం అన్నమాట. సార్ పన్ను అసలు ఏ పరిస్థితుల్లో తీసేస్తారు సార్? అంటే కొంతమంది సార్ నాకు పంటి నొప్పి వచ్చింది, నాకు ట్రీట్మెంట్ వచ్చి ఫస్ట్ ఆ పన్ను తీసేయండి సార్ నాకనే వస్తారు చాలామంది.
అసలు అలా అనగానే వెంటనే తీసేస్తారా, దానికంటే ఒక ప్రాసెస్ ఉంటుందా సార్? పన్ను తీసేయటం అనేది కరెక్ట్ కాదు. ఫస్ట్ మన శరీరంలో దానం ఇవ్వని ఒకే ఒక్క అవయవం పన్ను ఒక్కటే. ఈ రోజుల్లో అన్నీ ఇస్తాం, కన్ను ఇస్తాం, లివర్ ఇస్తాం, కిడ్నీ ఇస్తాం, ఇంకా మన గుండు కూడా ఇచ్చే రోజులు ఉన్నాయి. కేవలం ఒకటే పన్ను ఒకటే దానం ఇవ్వం. ఒకవేళ మీ ఇంట్లో సపోజ్ నేను తీసుకున్నాను, మా అమ్మగారి పన్ను నేను పెట్టుకుంటానంటే కుదరదు. సో మనం పన్ను ఒకటి తీసాము అంటే ఎవరి పన్ను వాళ్ళకే ఉపయోగపడుతుంది, లేదా అది తీసేసిన తర్వాత డస్ట్బిన్లోకి వెళ్ళిపోద్ది అంతే తప్ప. అంటే దాన్ని నేను ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే అంత విలువైన ఇదన్నమాట. అది దాన్ని ఒక రకంగా చెప్పాలంటే సాధనమే అంటారు. ఎందుకంటే మనకు ఎంతో ఉపయోగపడి నవిలి తినడానికి కీలకంగా ఉపయోగపడేది పన్నే. సో రేపు మనం గ్యాస్ట్రైటిస్ సపోజ్ పళ్ళు తీసేసిన తర్వాత మనం అక్కడ పన్ను పెట్టించుకోకపోతే గ్యాస్ట్రిక్ వచ్చేస్తుంది. లేదు ఏది ముందు పన్ను పెట్టుకోకపోతే గ్యాస్ట్రిక్ రాదు. వెనక పళ్ళు అనేవి చాలా కీలకమైనవి. సో చాలామంది నాకు ఇప్పుడు ఏజ్ అయిపోయింది, ఒక 60-70 అయిపోయింది, ఇంకెంతకాలం బతుకుతాను, నా పళ్ళు ఏం అవసరం లేదులే అనుకుంటారు. సో తిన్నానన్నా కొంతకాలం అన్నా ఏం చేయాలన్నా కొంతమంది ఏమో ఓన్లీ ముక్క కవలికలు బట్టి నాకు అందంగా ఉంటే చాలు అనుకుంటారు కొంతమంది. సో వెనక పళ్ళు ఎందుకంటే బయట వాళ్ళ గురించి వీళ్ళు ఫీల్ అయ్యి ముందు పళ్ళు ఉంటే చాలు అనుకుంటారు. అది మాత్రం మానుకోవాలి. సో అది ఎప్పుడు బయట వాళ్ళకి వాళ్ళ కోసం మనం ఇది అవ్వట్లా, మన కోసం మనం చేసుకోవాలి అంటే వెనక పళ్ళు చాలా కీలక పాత్ర వహిస్తాయి. సో ఎవరన్నా వెనక పళ్ళు లేకపోతే ఇమీడియట్గా డెంటిస్ట్ని కలిసి కంపల్సరీ వెనక పళ్ళు మాత్రం కంపల్సరీ పెట్టించుకోండి. మీ జీవనశైలి చాలా బాగా మెరుగుపడుద్ది. నెక్స్ట్ జీర్ణక్రియ కూడా. సో మనం ఏ ఆహారం తిన్నా జీర్ణక్రియ మెరుగుపడి ఆటోమేటిక్గా మనం ఒక వంట బట్టి నీట్గా ఆరోగ్యంగా ఉంటాం. సార్ కొంతమందికి పళ్ళు కదులుతున్నాయని వస్తారు కదా, కదులుతున్న పళ్ళకి గట్టిపడాలంటే ఏం చేయాలి సార్? కదులుతున్న పళ్ళు గట్టిపట్టడానికి మొదటి దశలో ఉన్నప్పుడు వెళ్ళి వెంటనే చూసుకుంటే దాన్ని క్లీనింగ్ చేసో లేకపోతే ఇంకో ఫ్లాప్ సర్జరీ చేసో మొదటి లేదా రెండో దశలో చూసుకున్నప్పుడు ఆ ఎముక లేని చోట కూడా ఎముక పెట్టి మా డెంటిస్టులు సర్జరీ చేసి నీట్గా, లేదంటే క్లీనింగ్ చేసుకునేది మరీ మొదటి దశలో ఉందంటే క్లీనింగ్ సరిపోతుంది. క్లీనింగ్ చేసుకుని మందులు వాడితే అది గట్టిపడే ఛాన్స్ ఉంటుంది. సో రెండో దశకి వెళ్ళినప్పుడు సర్జరీ చేస్తాం, ఫ్లాప్ సర్జరీ. సో ఆ ఫ్లాప్ సర్జరీ ద్వారా ఎముకను పంటిని కదిలిపోయే పన్నుని దృఢంగా చేసి దాన్ని నిలబెట్టడమే దాని సర్జరీ యొక్క ముఖ్య ఉద్దేశం. సో అదే మూడో దానిలోకి వెళ్ళిపోతే ఇంకా పన్ను కదిలిపోతుంటే ఆటోమేటిక్గా ఎన్ని సర్జరీలు చేసినా మన దగ్గర ఎంత అమౌంట్ ఉన్నా ఎంత ఖర్చు పెట్టుకుందామని ఉన్నా కానీ ఆటోమేటిక్గా పన్ను అయితే ఉండదు.